హలో తెలుగు క్రికెట్ లవర్స్. సన్ రైజర్స్ హైదరాబాద్ మన తెలుగు సొంత జట్టు. ఈ జట్టు విషయానికి వస్తే ముందుగా ఒక్క విషయం స్పష్టం. వారి బ్యాటింగ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భయంకరమైనది. గత 2 సీజన్లలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్లను 5 సార్లు ఎస్ఆర్హెచ్ పేరు మీదే నమోదు చేసుకుంది. 2024లో 287 పరుగులు, 2025లో 286 పరుగులు. ఇవి చరిత్రలో నిలిచిపోయే స్కోర్స్. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసన్ ఈ ముగ్గురు ఏ బౌలింగ్ దాడినైనా దుమ్మెత్తిపోయే శక్తి కలిగి ఉన్నారు. కానీ ఒక పెద్ద సమస్య ఉంది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ 10 అయితే బౌలింగ్ 1. అవును, మీరు విన్నది నిజమే. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ దాడి ఎంతో బలహీనంగా ఉంది. ప్యాట్ కమిన్స్ తొలి మ్యాచ్లు మిస్ అవుతున్నారు. ఇషాన్ మలింగా కూడా లేడు. హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కట్ లాంటి వారిపై బౌలింగ్ దాడి ఆధారపడి ఉంది. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఎలా ఉంటుంది? ట్రావిస్ హెడ్, అభిషేక్ షో ఎలా సాగుతుంది? 300 పరుగు మార్క్ ఈ సీజన్లోనే దాటుతారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం. ఎస్ఆర్హెచ్ యొక్క బలాల గురించి మాట్లాడుకుంటే ముందు వారి బ్యాటింగ్ గురించి చెప్పుకోవాలి. ఇది వారి అతి పెద్ద ఆయుధం. ఫస్ట్ది ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్. హెడ్, అభిషేక్ శర్మ ఈ జోడీని క్రికెట్ ఫ్యాన్స్ ప్రేమగా ట్రావిస్ షేక్ అని పిలుస్తారు. ఈ ఇద్దరు ఓపెనర్లు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన జోడీ. గత సీజన్లో అభిషేక్ T20 వరల్డ్ కప్ ఫైనల్లో కేవలం 21 బంతుల్లో 52 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 247.61. ఇది అతని ఫామ్కు నిదర్శనం. ట్రావిస్ హెడ్ ఇటీవల పాకిస్తాన్పై 20 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ ఇద్దరు ఓపెనింగ్ చేస్తే పవర్ ప్లేలో స్కోర్ 100 దాటే అవకాశం ఉంది. నెక్స్ట్ మిడిల్ ఆర్డర్ పవర్. ఓపెనింగ్ తర్వాత ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి వస్తారు. ఇషాన్ కిషన్ T20 వరల్డ్ కప్ 2026లో భారత్ తరఫున రెండో అత్యధిక రన్ స్కోరర్, 317 పరుగులు. స్ట్రైక్ రేట్ 193.29. క్లాసన్ ఐపీఎల్లో ఎలాంటి ప్రమాదకరమో మనకు తెలుసు. నెక్స్ట్ సలీల్ అరోరా, ది యంగ్ గన్. 23 ఏళ్ల పంజాబ్ బ్యాటర్ సలీల్ అరోరాను గమనించండి. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతను 8 ఇన్నింగ్స్లో 358 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ దాదాపు 200. 28 సిక్సర్లు కొట్టాడు. అతను ఫినిషర్గా రాణిస్తే ఎస్ఆర్హెచ్ డెత్ ఓవర్లో మరింత ప్రమాదకరంగా మారుతుంది. లియామ్ లివింగ్స్టన్ ఆల్రౌండ్ సామర్థ్యం. ఎస్ఆర్హెచ్ 13 కోట్ల రూపాయలు పెట్టి లియామ్ లివింగ్స్టన్ను కొనుగోలు చేసింది. అతను బ్యాటింగ్లో పవర్ హిట్టర్, బౌలింగ్లో లెగ్ స్పిన్ మరియు ఆఫ్ స్పిన్ రెండూ వేయగలడు. ఇది ఎస్ఆర్హెచ్కి ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. ఇన్ని బలాలు ఉన్న ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విభాగంలో చాలా బలహీనంగా ఉంది. ఫస్ట్, అనుభవం లేని బౌలింగ్ దాడి. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ 10 అయితే బౌలింగ్ 1. ఇది చాలా పెద్ద గ్యాప్. వారి బ్యాటింగ్ ప్రత్యర్థులను బాధిస్తుంది. అది హైదరాబాద్ ఫ్లాట్ పిచ్పై వారిని ప్రమాదకరంగా మారుస్తుంది. కానీ బౌలింగ్లో గ్యాప్ చాలా ఎక్కువ. ఎస్ఆర్హెచ్ స్క్వాడ్లో చాలామంది బౌలర్లు తమ సొంత ఫస్ట్ క్లాస్ టీంలలో కూడా స్థానం సంపాదించుకోలేకపోతున్నారు. వీరు ట్రయల్స్ ఆధారంగా ఎంపిక చేయబడ్డారు. నెక్స్ట్ కమిన్స్, మలింగా లేకపోవడం. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెన్నుగాయంతో తొలి మ్యాచ్ మిస్ అవుతున్నారు. శ్రీలంక పేసర్ ఇషాన్ మలింగా కూడా గాయంతో అందుబాటులో లేడు. ఈ ఇద్దరు కీలక పేసర్లు లేకపోవడంతో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ మరింత బలహీనపడుతుంది. నెక్స్ట్ హర్షల్ ఉనద్కట్పై ఆధారపడ్డం. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ పేస్ దాడి హర్షల్ పటేల్ మరియు జయదేవ్ ఉనద్కట్పై ఆధారపడి ఉంది. ఇద్దరు అనుభవజ్ఞులే అయినా వీరు ప్రధాన పేసర్లుగా ఫ్రాంచైజీని నడిపించగలరా అనేది ప్రశ్న. హర్షల్ డెత్ ఓవర్లలో ఖరీదైనవాడు. ఉనద్కట్ స్వింగ్తో పవర్ ప్లేలో వికెట్లు తీయగలడు. కానీ అతను స్థిరత్వంతో రాణించాలి. నెక్స్ట్ స్పిన్ విభాగంలో లోపం. స్పిన్ విభాగంలో ఎస్ఆర్హెచ్ వద్ద అనుభవజ్ఞమైన స్పిన్నర్లు లేరు. జిషాన్ అన్సారీ, హర్ష్ దూబే లాంటి యంగ్ స్పిన్నర్స్ ఉన్నారు. వీరు ఐపీఎల్లో ఎలా రాణిస్తారు అనేది క్వశ్చన్ మార్క్. మిడిల్ ఓవర్లో స్పిన్ దాడి బలహీనంగా ఉంటే ప్రత్యర్థి బ్యాటర్లు స్వేచ్ఛగా రన్ చేసే అవకాశం ఉంటుంది. బౌలింగ్ బలహీనంగా ఉన్న ఎస్ఆర్హెచ్కు కొన్ని మంచి అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ది 300 పరుగుల మార్క్.
ఎస్ఆర్హెచ్ ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్లను 5 సార్లు తమ పేరు మీద నమోదు చేసుకుంది. ఈ సీజన్లో వారు 300 పరుగు మార్కును దాటే అవకాశం ఉంది. ట్రావిస్ హెడ్, అభిషేక్, ఇషాన్, క్లాసన్, లివింగ్స్టన్ ఈ లైనప్తో 300 పరుగులు అసాధ్యం కాదు. నెక్స్ట్ ఇషాన్ కిషన్ కెప్టెన్సీ. కమిన్స్ లేని సమయంలో ఇషాన్ కిషన్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. అతనికి ఇది కెప్టెన్సీలో తన సత్తా నిరూపించుకోవడానికి మంచి అవకాశం. ఇటీవల అతను దేశీయ టోర్నీలో అద్భుతంగా రాణించాడు. ఈ ఫామ్ను కెప్టెన్సీలో కూడా కొనసాగించగలడా అనేది చూడాలి. నెక్స్ట్ యంగ్ టాలెంట్ శివం మావి. గాయాలతో సతమతమైన శివం మావి ఈ సీజన్లో తిరిగి రానున్నాడు. అతను గతంలో తన వేగంతో ఆకట్టుకున్నాడు. అతను ఫామ్లోకి వస్తే ఎస్ఆర్హెచ్కి పేస్ దాడిలో మరొక ఎంపిక లభిస్తుంది. నెక్స్ట్ ఆపర్చునిటీ యంగ్ స్పిన్నర్స్. ఎస్ఆర్హెచ్ ఎడమ చేతి వ్రిస్ట్ స్పిన్నర్లుగా శివం కుమార్ మరియు క్రైన్స్ ఫుల్ట్రా లాంటి యంగ్ టాలెంట్పై పెట్టుబడి పెట్టింది. ఇది రేర్ స్కిల్ సెట్. వీరు మెరుగవుతుంటే ఎస్ఆర్హెచ్కి భవిష్యత్తులో బలమైన స్పిన్ దాడి లభించవచ్చు. ఎస్ఆర్హెచ్కు కొన్ని పెద్ద ముప్పులు కూడా ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ప్లాన్ బి లేకపోవడం. గత సీజన్లో ఎస్ఆర్హెచ్ ఒక సమస్య ఎదుర్కొంది. ప్రత్యర్థులు వారి ఆల్ అటాక్ స్ట్రాటజీకి కౌంటర్ కనుగొన్నప్పుడు వారికి ప్లాన్ బి లేదు. ఈ సీజన్లో వారు ఈ పాఠం నేర్చుకుంటున్నారా లేదా అనేది చూడాలి. ఒకవేళ ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ ఇద్దరూ విఫలమైతే మిడిల్ ఆర్డర్పై ఒత్తిడి పడుతుంది. నెక్స్ట్ బౌలింగ్ విభాగంలో లోతు లేకపోవడం. హర్షల్, ఉనత్కట్ లాంటి వారు విఫలమైతే బ్యాకప్ ఆప్షన్స్ అంత బలంగా లేవు. ఇది ఎస్ఆర్హెచ్కి పెద్ద ముప్పు. బ్యాటింగ్లో 300 పరుగులు చేసినా బౌలింగ్ 250 పరుగులు ఇచ్చేస్తే మ్యాచ్ లాభం లేదు. నెక్స్ట్ కమిన్స్ రాకపోవడం. ప్యాట్ కమిన్స్ కేవలం బౌలర్ మాత్రమే కాదు, టీం యొక్క నాయకుడు. అతను లేకపోవడం వల్ల నాయకత్వ శూన్యం ఏర్పడుతుంది. ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో ఎలా రాణిస్తాడు అనేది చాలా కీలకం. చివరిగా ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఐపీఎల్లోనే అత్యంత భయంకరమైనది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిక్ క్లాసన్ ఈ నలుగురు ఫామ్లో ఉంటే ఏ స్కోర్ చేయడానికైనా సిద్ధం. 300 పరుగుల మార్క్ ఈ సీజన్లో దాటే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కానీ బౌలింగ్ విపత్తు వారికి పెద్ద సమస్య. అనుభవం లేని బౌలింగ్ దాడి, కమిన్స్ లేకపోవడం, స్పిన్ విభాగంలో లోపం ఇవి ఎస్ఆర్హెచ్ని ఇబ్బంది పెట్టే అంశాలు. బ్యాటింగ్ 10 అయితే బౌలింగ్ 1 అనే స్థితి ఉంది ఎస్ఆర్హెచ్కి. ఈ గ్యాప్ను వారు ఎలా పూడ్చుకుంటారు అనేది కీలకం. ఒక విషయం మాత్రం ఖచ్చితం, ఎస్ఆర్హెచ్ మ్యాచ్లు ఈ సీజన్లో చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. 200 పైనే స్కోర్లు, 250 పైనే స్కోర్లు. బ్యాట్స్మెన్స్కి స్వర్గం లాంటి పిచ్పై ఎస్ఆర్హెచ్ మ్యాచ్లు చూడడానికి ఫ్యాన్స్కి పండగే. మీరేమనుకుంటున్నారు? ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో 300 పరుగులు చేస్తుందా? కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం తెలుగు క్రికెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.